శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 13వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురం రామచంద్రం గారు. నేను భోగించిన స్త్రీలు వందలాది మంది ఉన్నారు, కానీ వారందరిలోనూ నీలాంటి సుందరాంగి ఒక్కటి కూడా లేదు. అందుకే అంత శ్రమపడి నిన్నిక్కడికి తెచ్చుకున్నాను. విజయపురంలో నువ్వు మీ తండ్రి గారైన ధనపాల మహారాజు గారి దగ్గర ఉన్నప్పుడు చెల్లులతో కలిసి పూల తోటలో విహరిస్తుండగా నీ జగన్మోహన రూపాన్ని ఒకసారి చూడడం జరిగింది. ఆనాటి నుంచే నీ మీద మరులు కొన్నాను. తపస్సులు దారపోసిన ఫలితం లేకపోయింది. నీ స్వయంవరంలో నేను కూడా ఒక మహారాజు వేషం ధరించి రాజులతో పాటు కూర్చోవడం ఎవరికీ తెలియదు. నీ వలపు చూపులు నాపై పడలేదు. చంద్రసేనుడిని వరించావు. అంత మాత్రాన నిరాశపడిపోయి నిన్న చంద్రసేనుడికి దక్కనిస్తానా? వెంటనే రాజకుమారుడి వేషం తీసేసి నా నిజరూపమైన బైరాగి వేషంలో నగర వీధుల్లో తిరుగుతూ ఉపాయం ఆలోచించుకుంటుండగా నీ పతి నిన్ను పరివారంతో తన రాజధాని మహానగరం తరలించుకుపోతున్నాడని తెలుసుకున్నాను. అంతకంటే మంచి అవకాశం దొరకదనుకున్నాను. చంద్రసేన మహారాజుకి సాధువులన్నా బైరాగులన్నా అమిత ప్రీతి అని ముందే తెలుసుకున్న నేను మీరు పోతున్న అడవి మార్గం వరకు అనుసరించి అనుక్షణం నిన్ను అపహరించుకు పోగల మార్గం అన్వేషిస్తూనే ఉన్నాను. అంతమంది జనంలో నుంచి నిన్ను వేరు చేయడానికి వేరే మార్గం తోచక వడదెబ్బ తిన్నవాడిలా పడిపోయి మీ అందరి దృష్టి ఆకర్షించడము, నీ మీనాలో స్థలం సంపాదించుకోవడం చేశాను. ఇక అతనేం చెప్పకుండానే సర్వం నాకు అర్థమైపోయింది. మనుషులని చూడక్కర్లేకుండానే ఆ ఇద్దరిలో స్త్రీ నా భార్య నిర్మలాదేవని, పురుషుడు ఆమెను అపహరించిన బైరాగి అని తెలిసిపోయింది. ఉద్రేకం పట్టలేక చెట్ల గుబురులో నుంచి కొంచెం యువతలుగా వచ్చి ఒక చిన్న కిటికీలో నుంచి గదిలోకి చూశాను. నిర్మలాదేవి ఆ దుర్మార్గుడి మాటలను వినిపించుకోకుండా కింద పడి ముఖాన్ని మరోవైపు తిప్పి ఏడుస్తున్నట్లు కనిపించింది. ఆ బైరాగిని స్పష్టంగా చూశాను. ఓరి వంచకుడా, మోసం చేయడానికి నేనే దొరికానా? అందరిలోనూ నన్ను వరించి నాతో భూలోక స్వర్గం ఏలాలని గంపడి ఆశతో ఉన్న ఈ శ్రీయ నీకు చెరపట్టడానికి దొరికింది. నీ ఆయువు ఇంతటితో సరి, ఒక్క వేటితో నీ తల నేల కూల్చందే చూసుకో అని కత్తిని విసరబోతుంటే నిర్మలాదేవి గొంతు వినిపించింది. ఆమె ఏం చెబుతుందో వినాలని ఆగాను. పాపి, నువ్వు భగవత్ స్వరూపుడివన్న భక్తితో నా భర్త చేసిన దానికి ప్రత్యుపకారం ఇదా? భగవంతుడంటూ ఉంటే తగిన ఫలితాన్ని పొందుతావు. భగవంతుడు లేడు, ఫలితమూ లేదు. ఇదిగో చూడు, ఈ త్రిశూలం నా చేతిలో ఉన్నంత వరకు త్రినేత్రుడైనా నన్నేమీ చేయలేడు. మీ మంత్రి, మీ సైనిక బలాలు ఏమయ్యాయో తెలుసు కదా. నా మరి చెట్టును చిలకలై వేలాడుతున్నారు. నా మీదకొచ్చిన ఎవరికైనా అదే గతి పడుతుంది. హరిహరాదులొచ్చినా నిన్నిక్కడి నుంచి కదల్చలేరు. అది విన్నాక నేను తొందరపడితే కార్యహాని అవుతుందనిపించింది. విషయమంతా తెలుసుకొని అప్పుడే ఏం చేయాలో నిర్ణయించుకోవాలనుకున్నాను. వాళ్ళకి తెలియకుండా నక్కి కూర్చున్నాను. అంతా తెలుసుకున్నాక కూడా నువ్విలా మూర్ఖంగా పట్టుదల పట్టడం వివేకం కాదు. నీ యవ్వన సౌభాగ్యాన్ని అనుభవించగల అర్హత నా ఒక్కడిదే అన్నాడు బైరాగి. ఛీ నీచుడా, ఒళ్ళు తెలియని మైకంలో ఏదో పేలుతున్నావు. నన్ను స్పృశించగల యోగ్యత ఒక చంద్రసేన మహారాజుదే. అతన్ని నేను వరించాను. నేను అతని సొత్తుని. నా హృదయం అతని ఆధీనం. అనవసరంగా మా దంపతులని విడదీసి మా ఉసురు పోసుకుంటున్నావు. ఇకనైనా నన్ను నా పతి వద్దకు చేర్చు. అది కలలో మాట. నేనే నీ పతిని అనుకోవడం నీకు శుభం. నోర్ముయ్, బైరాగి వేషం వేసుకున్నది అమాయకుల్ని మోసం చేయడానికా? ముమ్మాటికి అంతే. ఈ వేషం లేకపోతే నాకు ఒక్క కార్యం కూడా నెరవేరదు. ఒక్క అందగత్తె కూడా లభ్యం కాదు. ఈ వేషము త్రిశూలము ఉండబట్టే ఎందరు రాజకుమార్తెలనైనా తేగలుగుతున్నాను. మహా ఘనకార్యం చేస్తున్నావు నీచుడా. సిగ్గులేక చెప్పుకోవడం కూడానా? నీ వేషానికి తగ్గట్టు ఈశ్వర ప్రీతికరాలైన పనులు చేస్తే అప్పుడు చెప్పుకోవాలి. ఇది ఈశ్వర ప్రీతికి అనువైన కార్యమే. ఇక అనవసర ప్రస్తావన చెయ్యక నా కోరిక తీర్చు. నిర్బంధించడం
రసిక లక్షణం కాదని విశాల హృదయంతో ఇంతకాలం ఓపిక పట్టి చూశాను. ప్రయోజనం లేదనిపిస్తే నా మార్గం అవలంబిస్తాను. ఇక్కడ నేనేం చేసినా అడ్డు పెట్టగల వారెవ్వరూ లేరు. నువ్వు తలబద్దలు కొట్టుకు వచ్చినా నీ కోరిక నెరవేరదు. పరిస్థితి విషమిస్తే ప్రాణం తీసుకోవడానికి నిమిషం పట్టదు. పిచ్చిదానా, ప్రాణం తీసుకొని ఏం సాధిస్తావు? నీ చావు ఎవరికి నష్టం లేకపోవచ్చు, కానీ ఉత్తమ స్త్రీకి మానరక్షణకు అదొక్కటే మార్గం. నీతో తర్కం ఎందుకు? ఈ ఒక్కరోజు గడువిస్తున్నాను. అప్పటికీ మనసు మళ్ళించుకోకపోతే చాలా చిక్కులు పడతావు. నా కోరిక తీర్చావో నాకు రానివేయి, రాజభోగాలు అనుభవిస్తావు. బాగా ఆలోచించుకో అని అతను అక్కడి నుంచి వెళ్ళాడు. ఎక్కడికి పోతాడా అని నేను ఆ చీకట్లో మెల్లగా వాడిని అనుసరించాను. వాడు సొరంగ మార్గం దాటి త్వరలోని నాగరాజుకేదో హెచ్చరిక చేసి వేగంగా వెళ్ళిపోయాడు. నేను వెనక్కి తిరిగి నిర్మలాదేవి వద్దకు వచ్చాను. విజయ్ కుమార, తాను రహస్యంగా ఉండి చింతామణి చేత ఆ ప్రశ్నలను అడిగిస్తున్న బైరాగి వీడే అని నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకుని ఉంటావు. అందుకు విజయుడు సందేహం లేదు. మీ నగరంలో మిమ్మల్ని మోసం చేసినట్లే మొదటి ప్రశ్నకు నేను జవాబు తెలుసుకున్న నర్సీ నగరంలో కూడా చేశాడు. ఈ బైరాగి చేత చెరపట్టబడిన తన సోదరిని రక్షించుకోవడానికి అనేక కష్టాలు పడి మీరు చూసిన మర్రి చెట్టునే తను కూడా చూశాడు. అయితే నాగరాజు అతన్ని అడిగిన ప్రశ్న వేరు. అతను తన సోదరిని చెర విడిపించాడు, కానీ ఆమె మళ్ళీ బైరాగి చేత వంచబడి మానం రక్షించుకోవడం కోసం ప్రాణత్యాగం చేసుకుంది. అది అత్యంత విషాదకర ఘట్టం. ఇక మీరు నిర్మలను ఏ విధంగా బైరాగి చెర నుంచి విడిపించింది చెప్పండి అన్నాడు విజయుడు. నిర్మలాదేవి గురించి మేము ఊహించినవన్నీ అపోహలే. అందరూ ఆమెపై వేసిన నిందలు అభాండాలే. సుబుద్ధి నన్ను కాదని బయలుదేరడమే మంచిదయ్యింది. అందువల్లనే కదా సత్యం బయటపడింది. మా కుటుంబానికి అంత మేలు చేసిన సుబుద్ధి మళ్ళీ నాకెలా వస్తాడు? బైరాగి వెళ్ళిపోయాక పొర్లిపోతున్న దుఃఖంతో నేలపడి ఉన్న నిర్మల నన్ను చూడగానే పట్టలేని సంతోషంతో కౌగిలించుకొని, ఈ జన్మకిక మిమ్మల్ని కలుసుకుంటాననే ఆశ లేక బలవన్మరణం పొందుదామని అనుకుంటున్నాను. మీరిక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడొచ్చారు అంటూ అడిగింది. ఎలాగైతేనే వచ్చాను. ఆ దుర్మార్గుడు ఇంతవరకు నీతో మాట్లాడిన మాటలు విన్నాను. ప్రమాదాన్ని నుంచి తప్పించుకోగలిగిన మార్గం ఆలోచించాలిప్పుడు అన్నాను. వాడి మాటలు విన్నానన్నారు కనుక మీకు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. వాడి దగ్గరున్న త్రిశూలంతో వాడేమైనా చేయగలడు. అది మాంత్రిక శూలం. దానితోనే నాకు మైకం తెప్పించి ఒళ్ళు తెలియని స్థితిలో నన్నిక్కడికి తెచ్చాడు. తరువాత సుబుద్ధి సైన్యంతో వచ్చి ఎలా బైరాగి సమాచారం తెలుసుకున్నాడో అతను సైన్యంతో సొరంగ మార్గంలో ఇక్కడికి చేరుకోబోతున్నాడని తెలిసి మంత్రశూలం ప్రభావంతో వాళ్ళందరినీ రాతి చిలుకలుగా మార్చేసి మర్రి చెట్టు మీద నిలిపాడు. మనం ఇప్పుడు ఏమాత్రం తప్పటడుగు వేసినా వాడి మాయాజాలానికి గురి అవుతాం అందామె హెచ్చరిస్తున్నట్లు. నేను దీర్ఘంగా ఆలోచించాను. మోసానికి ప్రతిక్రియ మోసమే తప్ప పౌరుషపడి ప్రయోజనం లేదనుకున్నాను. ఆ బైరాగిని జయించే కిటుకొకటి తట్టగా దానిని నిర్మలకి చెప్పాను. అవును, ఈ మార్గం వల్లే నిస్సందేహంగా మనం వాడిని జయించి దాటిపోవచ్చు అందామె. ఇద్దరి మనసులు కొంచెం కుదుట పడ్డాయి. ఆడిన మాట తప్పకపోవడమనే సుగుణం ఒకటుంది వాడి దగ్గర అందామె. ఓహో, మనం నిశ్చింతగా ఉండవచ్చన్నమాట అన్నాడు. రేపు ఈ పాటి వరకు మనకేమీ భయం లేదు. నాకు ఆకలైనప్పుడు తినమని కొన్ని ఫలాలు తెచ్చి అవతలి గదిలో నింపాడు. చావు బతుకుల సందిగ్ధంలో ఉన్న నేను ఒక్కదానినైనా ముట్టుకోలేదు. నా వరాల పంటగా నోముల ఫలితంగా మిమ్మల్ని వరించుకుని మీతో స్వర్గం ఏలవచ్చునని మురిశాను. నన్ను మించిన అదృష్టవంతురాలుండదని గర్వించాను. నా మురిపెం గర్వం అన్నీ ఈ బైరాగి చేతుల్లో పడతాయేమో అని కృంగిపోయాను. సర్వసంగ పరిత్యాగి బైరాగి, పితృ సమానుడు, దైవ సమానుడు, వడదెప్ప కొట్టి పడున్న వాడు కొంచెంసేపు నా మేనాలో ఉంటే పోయేదేముందనుకున్నా. నేను అలా భావించబట్టే అలా పంపాను. ఇలాంటి మోసగాడని తెలిస్తే కత్తితో నరికి ముక్కలు పెట్టను. అప్పుడే విశాలమైన మేనాలో వాడొక మూల పడున్నాడు. రాత్రి ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉంది. వెన్నెల, వింత వృక్ష జాతులు,
సుందరమైన ప్రకృతి చూస్తూ చాలాసేపు మెలకుగానే ఉన్నాను. ఎప్పుడు పట్టిందో చిన్న కునుకు, అంతే. తెలుసు నాకు. కళ్ళు విప్పేసరికి ఇక్కడున్నాను. గుండె బేజారైపోయింది. ఆ రోజు మొదలు ఇలాగే ప్రతిరోజు ఒకసారి వచ్చి మీరు చూసిన విధంగానే ఏమేమో పేలిపోతుంటాడు వాడు అని చెప్పింది ఆమె. నేను కూడా మేము కోట చేరింది లగాయత్తు, ఆమె కనిపించకపోవడం వలన జరిగిన విషయాలు, అందరూ భావించిన విధానాలు మొదలైనవి చెప్పి పొరపాటుగా అనుకున్నందుకు క్షమాపణలు కోరాను. విశేషాలు చెప్పుకుంటూ మర్నాటి ఉదయం వరకు కులాసాగా గడిపి భైరాగిని జయించడానికి మేము వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎవరుండవలసిన చోట వాళ్ళం తయారుగా ఉన్నాం. చెప్పిన వేళకి సరిగా వచ్చాడు బైరాగి. ఏం ఆలోచించుకున్నావు? ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా లేదా? మీరంతగా చెప్పాక ఎందుకు మార్చుకోను? ఆ మాటలకి బైరాగి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తన కోరిక నెరవేరబోతుంది కదా అని ఆనందపరవశుడు అయ్యాడు. బుద్ధిమంతురాలివి కనుక దారిలోకొచ్చావు. మొదటి నుంచి మీ దారిలోనే ఉన్నాను, కానీ మీ మనసు పూర్తిగా తెలుసుకోవాలని జాప్యం చేశాను అన్నది నిర్మలాదేవి. నా మనసు ఇప్పటికైనా తెలుసుకున్నావా? ఇంకా కొంచెం తెలుసుకోవాలి అన్నాడు బైరాగి. ఇవాళ నీ మాటలు ఎంత తీయగా ఉన్నాయి. నా జన్మ తరించింది. ముఖం అటు తిప్పుకొని మాట్లాడతావే? జాబిల్లి లాంటి నీ ముఖం నా వైపు తిప్పు. మరి ఈ మాత్రం తెలుసుకోలేకపోయారు, అందుకే విచారం. నేను తెలుసుకోలేకపోయిన దాన్ని నువ్వు చెప్పొచ్చుగా ప్రేసి. మనలో మనకి అరమరికలెందుకు? నేను ముఖం అటు తిప్పుకొని మాట్లాడుతున్నందుకేనా గ్రహించవచ్చునే. నా జడలు, బైరాగి వేషము చూడ్డాన్ని అసహ్యంగా ఉన్నాయి కదూ? అదే, ఇప్పటికైనా కనిపెట్టారు. ఆ జేగురుగుడ్డలు, శంఖం, త్రిశూలం వాటన్నిటినీ నా ముందుండే కాసేపైనా దూరంగా పడేస్తే బాగుంటుంది. స్త్రీ పురుష సంయోగ సమయంలో అలాంటివి దగ్గరుంటే ఎంత అసహ్యంగా ఉంటుందని. నిజమే, మూర్ఖుణ్ణి. నువ్వు చెప్పేదాకా ఈ చిన్ని విషయం గ్రహించలేకపోయాను. చూడు, ఇప్పుడే నువ్వు చెప్పినట్లు చేసి నీకెంత సంతోషం కలిగిస్తాను అంటూ బైరాగి తన చేతిలోని శంఖాన్ని, త్రిశూలాన్ని ఒక మూల పడేసి అక్కడే ఉన్న కర్ర పెట్టెలో నుంచి అతి సున్నితంగా పలచగా ఉండే పట్టు బట్టలు తీసి ధరించి కామోద్రేకంతో వచ్చాడు. నా అందాల రాణి, ముద్దుల గుమ్మ, ఇప్పుడు చూడు నన్ను అంటూ గట్టిగా కౌగిలించుకొని ఆవేశంతో ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? కంగారుగా అడిగాడు విజయుడు. విజయకుమారా, కంగారు పడకు. ఆ కామాంధుడు ముద్దు పెట్టుకున్నది నన్ను. మేము చేసిన తంత్రాంగమే అది. నేను నిర్మల వేషం వేసుకొని ముసుగులో ముఖాన్ని అటు తిప్పుకొని వయ్యారంగా నిల్చుని మాట్లాడుతుంటే నేనే నిర్మలను అనుకున్నాడా మూర్ఖుడు, కాముకుడు. నా దుస్తులు, వేషము ధరించి ముమ్మూర్తులా నాలాగే తయారైన నిర్మల బైరాగి పడేసిన త్రిశూలం సంగ్రహించి ఎత్తైన కుర్చీ మీద కత్తి పట్టుకొని తయారుగా నిల్చుంది. నన్ను ముద్దు పెట్టుకుంటూ కూడా పురుషుడినని గమనించలేకపోయాడు బైరాగి. కామకులు అంధులు కదా. అంతవరకు చీరచాటున దాచి ఉంచిన కత్తిని తీసి మేలి ముసుగు తొలగించి, మూర్ఖుడా, నేను నిర్మలని కాను, నీ ప్రాణం తీయడానికి వచ్చిన చంద్రసేనుణ్ణి అంటూ వాడి కంఠం నరకడానికి కత్తి ఝులిపిస్తుంటే వాడు నిర్ఘాతపోయి గజగజ వణకసాగాడు. నిర్మల ఎక్కడా? చావుకి సిద్ధంగా ఉండి కూడా ఆ పవిత్ర నామం ఉచ్చరిస్తున్నావా? అదిగో నిన్ను మింగడానికి సిద్ధంగా ఉంది చూడు అంటూ అటు చూపించాను. పురుష వేషంలో కత్తి పట్టుకొని నిల్చున్న నిర్మలని చూసి వాడు మరింత తెల్లబోయాడు. ఆమె వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి, పాపి, ఈ రోజుతో నీ దుండగాలు సరి. ఇప్పుడు నీ తల మా 2 కత్తులకి మధ్య ఉంది. నీ తుచ్చపు ప్రాణం తీయడానికి ఒక్క కత్తి చాలు. నా కరవాలాన్ని వరిస్తావో, నా భర్త కరవాలాన్ని వరిస్తావో కోరుకో అని గర్జించింది. అయ్యో మోసం, నా త్రిశూలం అంటూ బైరాగి త్రిశూలం కోసం వెతుక్కోబోయాడు. కపట బైరాగి, కాలు కదిపావంటే కవడ్డార్, ఖతమైపోతావు. ఇంకెక్కడి త్రిశూలం, ఇంకెక్కడ నీ బతుకు? మాంత్రిక త్రిశూలాన్ని సంపాదించి దాని సాయంతో ఎందరు ఉత్తమాంగనలను చెరపడతావురా? ఎందరు భార్యాభర్తలను విడదీసి ఉసురు పోసుకుంటావురా? నీ త్రిశూలం నా చేతిలో చిక్కింది, కాసుకో. దేవుడు లేడన్నావు, నీ దుండగాలు పరమేశ్వరుడికి ప్రీతన్నావు. ఇప్పుడేమంటావు? దేవుడున్నాడా? నీ దుర్మార్గాలకు ఫలితముందా?
దేవుణ్ణి ప్రార్థించుకో అని నిర్మల కసి తీర వాడి మీదకి కత్తి విసరబోతుంటే, నిర్మల కొంచెం ఆగు, ఈ దుర్మార్గుడితో ఇంకా పనుంది అని ఆమెను వారించి, ఓరి నా మంత్రిని పరివారాన్ని ఏం చేశావురా అని బైరాగిని అడిగాను. రాజకుమార, క్షమించు, నాకు ప్రాణదానం చెయ్యి. నీ మంత్రి మొదలైన వారిని రాతి చిలకలుగా మార్చి మర్రి చెట్టు మీద ఉంచాను. నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేస్తే వారందరినీ మునపటిలా చేస్తాను. నా ప్రాణం తీస్తానంటావా? ఆ పాటికి నీకు ఉపకారం చేయడం దేనికి? చంపుకో అని వాడు చచ్చే ముందు కూడా యుక్తిగానే ప్రయోగించాడు. సుబుద్ధి మొదలైన వారు తిరిగి మామూలుగా కావడం నాకు ముఖ్యం కనుక సరే, నీకు ప్రాణభిక్ష పెడతాను, నా వాళ్ళని యథాప్రకారం చెయ్యి అన్నాను. అలా నేను మాటిచ్చాక వాడు నన్ను నిర్మలని బయటకు తీసుకొచ్చి త్రిశూలం తీసి దానితో ఒకసారి ఈ చెట్టు తాకండి అన్నాడు. నిర్మల వాడు చెప్పినట్టు చేసేసరికి చిలకలన్నీ మనుషులుగా మారి చెట్టు దిగి కిందికి వచ్చారు. సుబుద్ధికేమీ అర్థం కాక, ప్రభు, మనమందరము ఇంకా బతికే ఉన్నామా? నిర్మలాదేవి క్షేమమేనా? మీరెందుకలా అర్ధనారీశ్వర వేషంలో ఉన్నారు అని అడిగాడు. అతని ప్రశ్నకు నేను నవ్వి, అందరము క్షేమంగానే ఉన్నాం. అదిగో నిర్మల, మా అర్ధనారీశ్వర అవతారాల గురించి తరువాత మాట్లాడుకుందాం. అన్నిటికీ కారకుడైన ఈ బైరాగిని ముందు పరామర్శించు అన్నాడు. సుబుద్ధి పట్టలేని ఆవేశంతో వరలో నుంచి కత్తి తీసి, ఓరి, మాకిన్ని తిప్పలు తెచ్చిన కపట బైరాగివి నువ్వేనా? నీ తల కోసమే నా కరవాలం తహతహలాడుతుంది, కాసుకో అంటూ కత్తిని విసిరబోయేసరికి, మహారాజా, నీ వాగ్దానం అని కెవ్వున అరిచాడు బైరాగి. సుబుద్ధి, ఆగు, వీడికి ప్రాణభిక్ష పెడతానని వాగ్దానం చేశాను. ఆడిన మాట తప్పడం మన వంశాన లేదు అని వారించారు. అతను ఎత్తిన కత్తిని దించేశాడు. ప్రభు, ఇంత పని చేసిన ఈ మహాపాపికి ప్రాణదానమా? కానీ కూరలోడబెరికి బడిన పాములా వీడు కుక్క బతుకు బతకవలసిందే తప్ప ఎందుకు కొరగాడు అని అతనికి చెప్పి, ఓరి వంచకుడా, మేమాడిన మాట తప్పము కనుక బతికిపోయావు. ఇంకెప్పుడైనా మా నగర ప్రాంతంలో నీ ముఖం ఎవరికైనా కనిపించిందో నీ బతుకు కళ్ళ, ఇది గుర్తుంచుకో, బతికిపో. ఇంకెప్పుడైనా మా నగర ప్రాంతంలో నీ ముఖం ఎవరికైనా కనిపించిందో నీ బతుకు కళ్ళ, ఇది గుర్తుంచుకొని బతికిపో అని హెచ్చరించిన బైరాగిని తరిమేశాను. వాడు బతుకు జీవుడా అని సంతోషిస్తూ మా అందరికీ నమస్కారాలు పెట్టి పోబోతుండగా చెట్టు త్వరలో ఉన్న సర్పం తలని యువతలికి పెట్టి, రాజకుమార, నీకు శుభములు కలుగుగాక. ఇందరిని కాపాడి విరోధి అయిన బైరాగికి సహితం ప్రాణభిక్ష పెట్టిన నీకు నన్ను రక్షించడం కష్టమైందా? నేను నీకు ఉపకారం చేయలేదా అని అడిగేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాగరాజా, నీకు నా వల్ల కావలసిందేముంది? ముందర ఆ పోతున్న బైరాగిని పిలవండి అంది సర్పం. కొందరు పరిగెత్తుకెళ్ళి వాడిని రెక్కలు పట్టుకొని లాక్కొచ్చారు. నాకేం ఉపకారం చేయాలో ఆ బైరాగినే అడగండి, చెబుతాడు. ఓరి, ఈ సర్పరాజు వృత్తాంతమేమిటి? మేము దీనికి చేయవలసిన ఉపకారం ఏమిటి అని అడుగగా, మహారాజా, ఈ కాలసర్పం కూడా ఒకప్పుడు రాజకన్యే. ఈమె తన చరిత్రని మరొక స్త్రీతో చెప్పుకోవాలి. అది విన్న ఆ స్త్రీ, ఓ బసవరాజా, బైరాగి బతికినా చచ్చిన వాడితోనే జమ. నువ్విక యథారూపం పొంది స్వేచ్ఛగా పో అనాలి. అలా అన్న తక్షణం ఈ సర్పరాజుకి విముక్తి కలుగుతుంది అని చెప్పి బైరాగి పోబోతుంటే, ఆగు, నువ్వు చెప్పింది నిజమో కాదో తేల్చుకోవాలి అని వాడిని ఆపాడు. రాజకుమార, నేనింతవరకు అబద్ధమాడలేదు, అయినా నీ ఆనతి ప్రకారం ఉంటాను అని ఆగిపోయాడు. సర్పరాజా, బైరాగి మాటలు విన్నావు కదా, నీ చరిత్రని నిర్మలాదేవికి చెప్పు. అది విని ఆమె బైరాగికి చెప్పిన వాక్యాలను అంటుంది. అప్పుడు నువ్వు నీ పూర్వ రూపం పొందవచ్చు అన్నాను నేను. ఆ కాల సర్పం మా అందరి సమక్షంలోనూ నిర్మలాదేవికి తన కథ చెప్పసాగింది. సౌభాగ్యవతి, నేను కూడా ఒకప్పుడు నీలాగే రాజకుమార్తెను. మా తండ్రి గారు విజయసారథి, మహారాజు, మాణిక్య ద్వీపానికి అధిపతి. నా పేరు సూర్యప్రభ. నన్ను కన్న తల్లి అకాల మరణం పొందడం వల్ల మా నాయనగారు అలివేణి అనే రాజకుమార్తెను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. ఆవిడకి నాగబలుడనే సోదరుడు. అతను చదువు సంధ్యలు లేక చిన్నతనం నుంచి జులాయిగా తిరిగిన వాడవ్వడం వల్ల తండ్రి గారి అనంతరం రాజ్యపాలన చేయలేక సర్వ సంపదలు పోగొట్టుకొని అక్కగారి ఆశ్రయం చేరాడు.
ఆమెకు సోదరుడి మీద చాలా ప్రేమ కనుక తనతో పాటే మా ఇంట ఉంచుకొని ఎటువంటి లోటు రాకుండా చూడసాగింది. అంతేకాక నాకు వివాహానికి యుక్త వయస్సు వచ్చి ఉండడంతో నన్ను తన సోదరుడికిచ్చి పెళ్లి చేయాలని సంకల్పించింది. తన అభిప్రాయం మా తండ్రికి చెప్పింది. నాలాంటి సౌందర్యవతిని బలుడి వంటి మూర్ఖుడికి, రాజ్యభ్రష్టుడికి ఇవ్వడానికి నాన్నగారు మొదట అంగీకరించలేదు. కానీ అలివేణి మీదుండే అనురాగం కొద్దీ ఆమె మాట కాదనలేక ఆమెకు సంతోషం కలిగించడానికి అంగీకరించారు. నన్ను నాగబలుడికిచ్చే వివాహం చేయడానికి నిశ్చయించారు. నాకు అతనిని వివాహం చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ మా నాయనగారిని, సవతి తల్లిని ఎదిరించే ధైర్యం నాకు లేదు. ఎదిరించినా ప్రయోజనం ఉండదు. నేను చేసుకున్న పూజ అంతేనని నాలో నేను కుమిలి కుమిలి ఏడవడం కంటే ఇంకేమీ చేయలేకపోయాను. ముహూర్త నిర్ణయం ఇంకా కాలేదు. కానీ పెళ్లి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఒకనాడు రాజ ఆస్థానానికి ప్రజ్ఞావంతుడైన జ్యోతిష్కుడు వచ్చాడు. అతను మలయాళ పండితుడు. రాజసభలో అనేక మంది అతను చెప్పిన వాటికి తృప్తి చెంది భూత భవిష్యత్ వర్తమానాలు ఖచ్చితంగా చెప్పగల దిట్టాని యోగ్యతా పత్రాలు కూడా ఇచ్చారు. మా నాయనగారు వారిని రాణివాసానికి తీసుకొచ్చారు. అలివేనికి కామశాస్త్రంలో అధిక విశ్వాసం ఉండడం వల్ల ఆ పండితుడిని గౌరవించి తనకు అవసరమైన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంది. మా నాయనగారు కూడా రాజ్య భవిష్యత్తు, రాజ్యాంగం గురించి అడిగి తెలుసుకొని తృప్తి పడ్డారు. ఆ దైవజ్ఞులు అక్కడే ఉన్న నా ముఖంలోకి ఎందుకో తేరిపార చూసి ఎవరు అడగకుండానే సర్వ శుభలక్షణ సంపన్నురాలైన ఈ కన్యని చేపట్టిన పురుషుడు మహాభాగ్యశాలి, కీర్తివంతుడు కాగలడు అని చెప్పాడు. ఆ కీర్తివంతుడు భాగ్యశాలి తన తమ్ముడే కదా అని అలివేణి చాలా ఆనందిస్తుండగా అతను మళ్ళీ ఈ శుభాంగనకింతలో వివాహయోగం లేదు. మహానగరాధీశ్వరుడు చంద్రసేన మహారాజుకి మంత్రిగా ఉండబోయే సుబుద్ధికి ఇల్లాలు కావలసి ఉంది. ఈమె గ్రహకూటం ఆ ఇద్దరికే అనుకూలించింది. ఇతరులు ఎవరి ఈమెను వివాహమాడిన 3 దినాలు దాటకుండా మృత్యువాత పడతారు అని కూడా అన్నాడు. ఆ కాలసర్పం తన కథ చెబుతూ అన్న ఆ మాటలకి నేను విభ్రాంతుడినయ్యాను. నాతో పాటు సుబుద్ధి, ఇతరులు కూడా తెల్లబోయారు. అతను నా వైపు చూశాడు. తొందరపడి ఏమీ మాట్లాడకండి, నాగేంద్రుడు చెప్పేది పూర్తిగా వినండి అని నిర్మల మమ్మల్ని హెచ్చరించడంతో మేము మళ్ళీ వినసాగాం. ఆ కాలజ్ఞాని అలా చెప్పడంతో మా నాయనగారు అలివేణి తెల్లబోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆవిడ ముఖం ముడుచుకొని వెళ్ళిపోయింది. పరిస్థితి ఇలా తారుమారు కావడం అలివేణికి ప్రాణసంకటంగా ఉంది. నా మీద విరుచుకుపడింది. కానీ నేనేం చేయగలను? ఆ మహానగరం ఎక్కడుందో, ఆ మంత్రి కుమారుడెవరో నాకు తెలియదు, మా నాయనగారికి తెలియదు. తెలుసుకోవాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తెలియలేదు. మహానగరం అనే పట్టణం కానీ, సుబుద్ధి పేరు గల మంత్రి కుమారుడు కానీ భూమండలంలో ఉన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు. అయినా అలివేణి నా మీద ఆ రోజు నుంచి అసూయ పూనింది. ఎవరో మంత్రి మొగుడవుతాడని పిల్లకి పెళ్లి చేయకుండా ఎంతకాలం ఉంచుతారు అని ఆమె 2-3 సార్లు మా నాయనగారిని అడిగింది. ఆమెకు ఎలా ఇష్టమైతే అలా చేద్దాం అన్నారు వారు. కొన్నాళ్ళయ్యేసరికి వారికి నిరాశ కలిగింది కాబోలు. ఆ మహానగరం ఎక్కడుందో, అసలుందో లేదో సందేహంగా ఉంది. ఆ జ్యోతిష్కుడు ఏదో చెప్పిపోయాడని మనం అదే పట్టుకు కూర్చోవడం మంచిది కాదు అన్నారు ఆయన. అయితే ఏం చేస్తామంటారు అడిగింది అలివేణి. నాగబలుడికిచ్చి చేద్దామన్నావు కదా, వద్దులేండి, 10 కాలాల పాటు వాడిని బతకనివ్వండి. పెళ్లి పేరుతో చావు నెలా చూడగలం. మరో వరుణ్ణి తెచ్చుకొని మీ కూతురికి పెళ్లి చేసుకోండి అనేసింది ఆమె. మా నాన్నగారు కూడా మరేమీ అనలేదు. నెలలు సంవత్సరాలు గడిచాయి. నాకు 17వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు జ్యోతిష్కుడి మాట మీద అందరికీ అపనమ్మకం కలిగింది. అయినా తన తమ్ముడితో నాకు వివాహం చేయకూడదని నిశ్చయించుకుంది అలివేణి. ఇక మా నాయనగారు నానా దేశాల నుంచి రాజకుమారుల చిత్రపటాలు తెప్పించారు. నా వివాహానికి తీవ్రంగా ప్రయత్నించసాగారు. అది కూడా అలివేణికి అసూయ కారణమే అయింది. తన తమ్ముడికి చేసుకోదు, ఇతరులకు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే అసూయ. ఆమె ఉద్దేశమే ఏమిటో తెలియదు. ఆనాడు మహర్నవమి పండుగ. మాణిక్య ద్వీప
ప్రజలందరూ అత్యుత్సాహంగా ఆయుధ పూజలు చేస్తున్నారు. రాజమందిరం కూడా కోలాహలంగా కన్నుల పండుగగా ఉంది. పూజ అయ్యాక నేను కొందరు చెలులతో రాజభవనానికి కొంచెం దూరంలో ఉన్న ఉద్యానవనంలో ఖడ్గ విద్యలో ఎవరు ఆరితేరినవారో తెలుసుకోవాలని పందాలు వేసుకొని సాములు చేస్తున్నాం. సరిగ్గా అప్పుడు నాగబలుడు అక్కడికి వచ్చాడు. అతను దుష్టుడని అతని రాకను చూడగానే నా చెల్లులు చేతుల్లోని కత్తులు అక్కడ పారేసి పారిపోయారు. నేను మాత్రం నిలబడ్డాను. సూర్యప్రభ గారికి ధైర్యం ఎక్కువ అని వికటంగా నవ్వి నేనేమీ అనకపోవడంతో కత్తి సాములు చేసే పద్ధతి ఇది కాదు, కళ్ళకి గంతలు కట్టుకొని అప్పుడు తిప్పాలి కత్తి, అది ప్రతాపం అన్నాడు. నేను తిప్పుతాను చూస్తావా పెంకితనంగా అన్నాను. కళ్ళ నిండా కాటుక, కాళ్ళ నిండా బురద, తిప్పవలసిందే. నాకు పౌరుషం చెలరేగి నీలాగా చేతకాని దాన్ని అనుకున్నావా అన్నాను. అతని దగ్గరున్న ఓ గుడ్డని లాగి కళ్ళకి గంతలు కట్టుకున్నాను. గుడ్డలో ఎక్కడైనా సందులున్నాయేమో అని అతను మరింతగా గుడ్డని బిగించాడు. అతనికి సిగ్గొచ్చేటట్లు అతి చాకచక్యంతో కత్తి తిప్పాను. నాకు ఆ విద్యలో ముందే ప్రావీణ్యం ఉంది. బేష్, ఆడదానివైనా అద్భుతంగా సాం చేశావు అని అతను అభినందించాడు. అలసటతో కత్తిని పడేసి కింద చతికిలబడ్డాను. అదును కనిపెట్టి ఆ దుర్మార్గుడు నా చేతులను తాళ్లతో బంధించాడు. ఆ క్షణంలోనే 10 మంది దృఢకాయలు వచ్చి నన్ను ఎత్తుకొని పోసాగారు. నేను గిజగిజలాడాను, తన్నుకున్నాను, పెనుగులాడాను. కానీ కట్లు తెంచుకొని తప్పించుకోలేకపోయాను. వాళ్ళు నన్నొక గుర్రం మీద పడేసి ఎక్కడికో తీసుకుపోతున్నారని గ్రహించాను. కళ్ళకి గంతలు, చేతులకి బంధాలు. అలాంటి నిస్సహాయ స్థితిలో నన్ను వాళ్ళు చాలా దూరమే తీసుకుపోయారు. వాళ్ళెవరో, నన్నెందుకు అలా బంధించి తీసుకుపోతున్నారో, ఎక్కడికి తీసుకుపోతున్నారో ఏమీ తెలియడం లేదు. 2.5 రోజులయ్యింది. ఒక గుర్రం మీద నుంచి మరో గుర్రం మీదకి మార్చారు, ఎక్కడో ఉంచారు, మళ్ళీ ఎక్కడికో తీసుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఉండి కూడా మీరెవరు, నన్ను ఇలా ఎందుకు బంధించారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అడిగాను. కానీ ఎవ్వరు ఏమీ చెప్పలేదు. నా దుస్థితికి ఏడ్చుకుని భగవంతుణ్ణి స్మరించుకుంటూ జీవోత్సవంలా పడున్నాను. అప్పుడెవరో వచ్చి నా చేతులు కట్లు, కళ్ళ గంతలు విప్పారు. నేను కంగారుగా 4 వైపులా చూశాను. సముద్రం మధ్యలో ఒక ఓడలో ఉన్నానని అర్థమైంది. ఆ ఓడలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు పెద్ద మనుషులైన వర్తకుల్లా కనిపించారు. అలాంటి వారు నాకు ఇలాంటి దుర్మార్గం ఎందుకు తలపెడతారు? అయ్యా, మీరెవరు, నన్ను ఇలా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాగబలుడెక్కడ అడిగాను. నా కట్లు విప్పినవాడు నాగబలుడెవడో మాకు తెలియదు. ఎవరో కొందరు నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చి ఈ కన్యను వివాహమాడిన వారు చనిపోతారు, అందుకని బానిసగా విక్రయిస్తున్నాం అన్నారు. మాకు అటువంటి వర్తకం ఉంది కాబట్టి నిన్ను తెచ్చిన వారికి నీ సౌందర్యానికి తగిన వెలగా 1,00,000 వరహాలిచ్చి కొన్నాము. ఆ పైన మరికొంత లాభం వచ్చిందంటే నిన్ను మరొకరికి విక్రయిస్తాం అంతే తప్ప నీకు ఎటువంటి అపకారం చెయ్యం అన్నారు. ఇదంతా అప్పగారి ప్రోద్బలంతో నాగబలుడే చేసి ఉంటాడని ఊహించి నా కర్మకి విచారించి కర్తవ్యం తెలియక నన్ను ఇలా ఏ దేశం తీసుకుపోతారు అని అడిగాను. ఒక దేశం అనేదేమిటి? వర్తకులు వ్యాపారం నిమిత్తం అనేక నగరాలు, దేశాలు తిరుగుతారు. ఎవరికైనా అమ్ముడుపోయే వరకు నువ్వు మాతోనే ఉంటావు అని చెప్పి అతను నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఒక విధంగా నాకు కీడో మేలు చేశాడో నన్ను దుర్మార్గుల బారిన పడేయకుండా. ఆకలితో కడుపు మండిపోతుంది. ఎవరైనా తినడానికి ఏమైనా పెడితే బాగుండుననుకుంటుంటే వర్తకుల తాలూకు పరిచారకుడు కాబోలు పళ్ళెంలో కొన్ని రొట్టెలు పళ్ళు పట్టుకొచ్చాడు, తిను అంటూ. నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. ఓడ మరికొన్నాళ్ళు ప్రయాణం చేసింది. నన్ను వీళ్ళు ఎక్కడో అమ్ముతారు. నేను ఎలాంటి వారి చేతిలో పడతానో, వాళ్ళు నన్ను ఎలాంటి హింసలు పెడతారో ఒళ్ళు వంచి చేయగలిగిన పనంతా చేస్తాను. బానిసనైనందుకు శరీర కష్టం ఎంతైనా చేస్తాను. కానీ మానభంగం ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోమనడం వంటి దుర్మార్గానికి పాలపడే వారి పాలపడకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. అంతలో సముద్రంలో తుఫాను చెలరేగింది. ఓడ తబ్బిబ్బులు కావడం మొదలెట్టింది. ఓడలో వాళ్ళందరూ
చాలా భయపడ్డారు. నేను మాత్రం ఆ ఓడ మునిగిపోయి నేను జలగర్భంలో చచ్చిపోతే బాగుండుననుకున్నాను. బతుకు మీద నాకు అంత అసహ్యం కలిగింది. ఓడలోని వారిని రక్షించాలని నావికులు తమ సాయశక్తులా వినియోగిస్తున్నారు. కానీ ఓడ వారి అదుపులో ఉండకుండా గాలి ఎటు విసిరితే అటు పోవడం మొదలుపెట్టింది. నావికుడు సముద్రంలోనే ఉన్న ఒక ఎత్తైన కొండని చూపించి మా శక్తినంతటిని వినియోగించిన ప్రయోజనం లేకపోయింది. ఒక్క గాలివానే అయితే ప్రమాదాన్ని ఎలాగైనా దాటేయవాళ్ళం. కానీ ఆ కొండ వల్లనే మన ప్రాణాల మీద ఆశ వదులుకోవలసి వస్తుంది. అది మామూలు కొండ కాదు, అయస్కాంతపు కొండ. ఇనుముని అది ఆకర్షించుకుంటుంది కనుక ఇంత తుఫానులో కూడా ఓడని దాని వైపు లాగేసుకుంటుంది. కొద్దిసేపట్లో ఓడ ఆ కొండను గుద్దుకుంటుంది. మరశీలలు వాటంతట అవే ఊడిపోతాయి. కనుక ఎవరికి తోచిన విధంగా వారు భగవత్ ప్రార్థన చేసుకోండి అని చెప్పేశాడు. బతుకు మీద తీపి లేని నాకు ఆ మాటలకి ఎలాంటి దుఃఖము కలగలేదు. కానీ ఓడలోని వారందరూ ఏడవడం మొదలుపెట్టారు. అందరూ చూస్తుండగానే అతను చెప్పినట్లే అయింది. అంత పెద్ద ఓడ చిన్న గాలి పటంలా పోయి ఆ కొండను ఢీకుంది. నావికుడు చెప్పినట్లే దాని శీలలు మరలు ఊడిపోయాయేమో. ఏ చెక్క కా చెక్క విడిపోయింది. అందరితో పాటు నేను సముద్ర గర్భంలో మునిగిపోయాను. జీవితానికి విచారాలు ఉండవు కదా అని సంతోషించాను. సముద్ర తరంగాలు నన్నెంత దూరం ఎక్కడికి ఈడ్చుకుపోయాయో చెప్పలేను. నా శరీరంలో ప్రాణముందో లేదో కూడా తెలియదు. చాలాసేపటికి నేనొక తీరంలో ఇసుకలో పడున్నాను. కెరటాలు నన్ను ఒడ్డుకు విసిరేసి ఉంటాయని ఊహించుకున్నాను. అక్కడక్కడ పెద్ద కెరటం వస్తే నన్ను మళ్ళీ సముద్ర గర్భంలోకి ఈడ్చుకుపోగల అవకాశం ఉంది. నేను కోరుకుంటున్న అదృష్టం కూడా అదే. కానీ అలాంటిదేమీ జరగలేదు. తుఫాను గాలి చప్పగా చల్లారిపోయాయి. నేనింక బతికుండాలని పరమేశ్వరుడి ఉద్దేశం కాబోలని మెల్లగా లేచి కూర్చున్నాను. తల గుడ్డలు పిండుకొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడికి మొక్కుకొని ఆ ఎండలో చలి తీర్చుకుంటూ కూర్చున్నాను. ఎటు చూసినా విశాలమైన బయలు. ఒక మనిషి కానీ చెట్టు కానీ పిట్ట కానీ ఏమీ కనిపించలేదు. నేనేం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి? అంతా అగమ్య గోచరం. భగవంతుడా, నాలాంటి అభాగ్య జీవులను ఎందుకు పుట్టిస్తావు? పుట్టించిన అవకాశం రాగానే చంపేయకూడదా? మహారాజు కుమార్తెనై పుట్టిన ఒకరికి ఊడిగం చేస్తూ బానిస బతుకు బతకాలి కాబోలని కుమిలి కుమిలి ఏడ్చాను. అలాంటి కర్మ తప్పింది. కానీ అంతకంటే హీనమైన దశ ఎదురు చూడడం లేదు కదా. నా కోసం దేవుడా ఏం చేసినా నీదే భారం అనుకుంటూ అక్కడే అలాగే కూర్చున్నాను. ఎండ కరకరలాడుతూ నెత్తి మీదకు వస్తుంది. దూరంగా ఎవరో వ్యక్తి వడివడిగా నా వైపే నడిచి వస్తున్నట్లు అనిపించి ఎవరబ్బా అనుకుంటూ అటువైపే తేరిపార చూడసాగాను. దగ్గరకు వచ్చాక చూస్తే అతను మనిషిలా లేడు. చేతిలో త్రిశూలం, శంఖం, శిరస్సున జటాజూటం, ఒత్తుగా పెరిగిన గడ్డం. సాక్షాత్ పరమేశ్వరుడే. నా నిస్సహాయ స్థితిని గమనించి నా మొర ఆలకించి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నాడనిపించింది. నేను అతని పాదాలకు మొక్కి, పరమేశ్వర, ఎంత దయామయుడివి, నన్ను కాపాడడానికి వచ్చావు. నాకు ఆజ్ఞలనియ్యి, నన్ను పాలించు అని వేడుకున్నాను. అతను చిద్విలాసంతో, అవును, నీకు ఆజ్ఞలు ఇవ్వడానికి పాలించడానికి వచ్చాను. నాతో వస్తావా? నేను చెప్పినట్టు వింటావా అని అడిగాడు. మహాదేవ, నీకంటే నాకు దిక్కెవరు? నన్ను పాలముంచినా నీట ముంచినా నువ్వే అని నేను అనగా అతను తన చేతిలోని త్రిశూలాన్ని నాకు తాకించాడు. అప్పుడిక నాలో నేను లేను. ఏమవుతున్నానో తెలియదు. తెలివే లేదు. ఎప్పుడో కళ్ళు మూతలు విడిపడ్డాయి. నిర్మల రాజకుమారి, నువ్వు అనుభవించిన చెర, మర్రి తొర్ర గుహలోని మందిరం లేదు, అక్కడ పడి ఉన్నాను. ఎదురుగా ఈ బైరాగి మహాత్ముడు, కోమలాంగి, ఆదిశేషుడైన వర్ణించలేనంత అందాల బొమ్మ, నా వైపు రామ్మ అంటూ పైత్య ధోరణి ప్రారంభించాడు. నీకు తెలిసిందేగా ఓరి దౌర్భాగ్యుడా, ఇదే నీ అసలు రూపం. ఈశ్వరావతారుడివని భ్రమపడ్డాను. నీ పిచ్చి వేషాలు నా దగ్గర పారవు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అని గర్జించాను. సుందరి, నువ్వు తిడుతున్నావని కూడా నాకు ఆనందంగానే ఉంది. ఎన్నైనా తిట్టు, కానీ నా కోరిక తీర్చు. నన్ను పరవశింప చెయ్యి. నాకు కావలసిందదే అంటూ మీదకు రాబోతుంటే దవడ పళ్ళు రాలగొట్టడానికి సిద్ధపడ్డాను నేను.
జాగు చేస్తే సహించలేను. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని ఆశపడకు. అది కళ్ళ. ఇక్కడికి త్రినేత్రుడైనా రాలేడు. వచ్చిన నా చేతిలో ఈ త్రిశూలం ఉన్నంత వరకు బ్రహ్మదేవుడు కూడా నన్ను జయించలేడు. రా, రతి క్రీడలలో తేలించు, స్వర్గం చూపించు అంటూ నాకు మరీ దగ్గరగా వచ్చాడు. నేను పట్టలేని కోపంతో బలం కొద్దీ చెయ్యి విసిరాను. వాని ప్రాణం జిలార్చుకుపోయి చచ్చాడనే అనుకున్నాను. కానీ అమ్మయ్య అంటూ మెల్లగా లేచి, నీకింత సాహసముందన్నమాట. సరే, నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తా. నిన్ను ఉపయోగించుకునే విధానం నాకు తెలియకపోలేదు అంటూ కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ తన త్రిశూలాన్ని నాకు తాకించాడు. నేను ఇప్పుడు మీకు కనిపిస్తున్న సర్పరం రూపంలోకి మారిపోయాను. నీ పొగరణిగిందా? ఈరోజు లగాయత్తు నువ్వీ సర్పరూపంతో నా గుమ్మానికి కావిలి కాస్తూ పడుంటావు అన్నాడు బైరాగి. వెంటనే నేను చెరచెరా పాకి బైరాగి నివాసానికి వాకిలి అయిన ఈ చెట్టు తొరలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పడుంటున్నాను. ఈ దినం పుణ్యాత్ములైన మీ రాక వల్ల నాకు విముక్తి కలగబోతుంది అని నాగరూపంలో ఉన్న కన్య తన కథ చెప్పడం ముగించగానే నిర్మలాదేవి, ఓ సర్పరాజా, బైరాగి బతికినా చచ్చినా వాడితోనే జమ. నువ్విక యథారూపం పొంది యథేచ్ఛగా పో అంది తక్షణమే. ఆ సర్పంలో నుంచి కళ్ళు మిరమిట్లు గొలిపే 20 ఏళ్ల సౌందర్యవతి అయిన రాచకన్య బయటపడి మా అందరికీ నమస్కరించి నిలబడింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.